భర్త మరణంతో మనోవేదనకు గురైన ఓ ఇల్లాలు తన ఇద్దరు పిల్లలకు విషపూరిత ఆహారం ఇచ్చి తాను తిన్నది. ఈ ఘటనలో తల్లి కూతురు మృతి చెందగా కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఈ విషాదం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రానికి చెందిన భీంశెట్టి ప్రకాష్, ప్రసన్న దంపతులు కుమార్తె మేఘన, కుమారుడు ఆశ్రిత్రామ్లతో కలిసి కల్వకుర్తిలో ఉంటున్నారు. పుస్తకాల దుకాణాన్ని నిర్వహిస్తూ ప్రకాష్ జీవనోపాధి పొందేవారు. 2025 నవంబర్ 14న దుకాణంలో ఉండగానే ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటి నుంచి భర్త లేరనే బాధను అనుభవిస్తూనే దుకాణాన్ని తమ్ముడు చక్రధర్తో కలిసి ప్రసన్న నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లలకు విషం కలిపిన అన్నాన్ని పెట్టి తాను తిన్న ప్రసన్న అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లిన చక్రధర్ హుటాహుటిన కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మేఘన మృతి చెందగా ప్రసన్నను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. ఆశ్రిత్రామ్ కల్వకుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో ప్రసన్న రాసిన 4 పేజీల సూసైడ్ లేఖ పోలీసులకు లభ్యమైంది.